క్రైస్తవ్యంలో ఈరోజు క్రైస్తవ్యంలో లోకం వచ్చి కూర్చుంది. బాగా లోకం వచ్చి క్రైస్తవ్యంలో కూర్చుంది, క్రైస్తవ్యం వెళ్ళి లోకంలో కూర్చుంది. ప్రియమైనటువంటి నా స్నేహితులకు క్రీస్తు యేసు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకించి వందనం తెలియజేస్తున్నాను. మన కన్న తండ్రి పరమ తండ్రి యొక్క ఆశీర్వాదముతో మీ ముందుకి ఈసారి రావడం జరిగింది. మరోసారి మన యొక్క క్రైస్తవ్యాన్ని వక్రత్రావలోకి నడిపిస్తున్నటువంటి ఈ వీకే యొక్క దుర్బోధన ఖండించడానికి మరోసారి మీ ముందుకు వచ్చాను. రెండో వీడియో, ఏ పదమైతే ప్రయోగించాడో ఆ పదముతోనే దేవుడు తనను తిరిగి కొట్టబోతున్నాడనే విషయం గత ముందు వీడియో బహుశా అర్థమై ఉంటుంది. ఈ సమయంలో సత్యవాక్యం యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలియచేయాలి. అజ్ఞాన బోధకు పులు స్టాప్ పెట్టాలని మీకు మనం చేస్తున్నాను. చాలామంది అజ్ఞాన బోధ చేస్తున్నటువంటి అనేక మందిలో ప్రముఖుడు ఈ వీకే. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలని వక్రీకరిస్తూ ఆయన బోధిస్తున్నటువంటి బోధలు మీ ముందు ఉంచుతున్నాను. ఏవైతే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము, మలాకి చెప్పబడిన మాటలు, తర్వాత ఆయన ఉపయోగించినటువంటి కృత నిబంధన మాటలు, అసలు వాటి అర్థాలను టోటల్గా నిగూఢంగా మార్చేశాడు. గూఢార్థాలతో కలిపి తనకున్నటువంటి ఇహలోక జ్ఞానమును జోడించి అజ్ఞానమును కాస్త కలిపి తనకున్న అజ్ఞానమును తనకున్నటువంటి బుద్ధిబలమును ఈ లోకానుసరమైన బుద్ధిబలమును కలిపి క్రైస్తవ సంఘానికి దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న వారికి అందించాడు. విషపు ఆహారాన్ని అందిస్తూ దానినే వీళ్ళు అనేక మంది సత్యమైన ఆహారం అనుకొని, నిజమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనుకొని భుజిస్తున్నారు. వారు భుజిస్తున్న కారణం చేత అనేక మంది రోగులను, అనేక మంది నిద్రిస్తూ, అజ్ఞానస్తులను నిద్రిస్తూ, సత్యవాక్యమును గ్రహించలేక, సర్వసత్యములకు నడిపింపబడలేక తన యొక్క ఉన్నటువంటి బలహీనత అనేక మందికి అంటించి దేవుని యొక్క ఆ పరలోక దర్శనమును కోల్పోయే స్థితిని తీసుకొస్తున్నాడు ఈ వీకే. సో ఇక్కడ మీకు నేను మనవి చేయాలనుకుంటున్న విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సో నేను మాట్లాడవలసిన మాటల్లో యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలోనికి, తర్వాత మలాకి గ్రంథంలోకి వెళ్ళటానికి ముందుగా వీళ్ళు బైబిల్ని ఏం మార్చేస్తారో మీకు ఈ సమయంలో నేను తెలియజేస్తాను. ఒక్కసారి మనం ప్రియమైనటువంటి సహోదరులకు మనం చేస్తున్నాను, బైబిల్లో చాలా విషయాల్ని మార్చేశారు, వీళ్ళకు అనుగుణంగా మార్చేశారు. సో ఈ యొక్క త్రిత్వవాదులు సత్యాన్ని అసత్యముగా మార్చేశారు. అజ్ఞానం వారిలో కొలువు తీస్తున్నటువంటి సందర్భం బట్టి, అజ్ఞానం వారిలో మొలకెత్తిన రీతిని బట్టి సత్య గ్రంథమైన బైబిల్లో అనేక విషయాల్ని మార్చేశారు. దేవుడు ఒక్కడే అని చెప్పి, ఆ దేవుడే యేసుక్రీస్తు వారిని చెప్పి ప్రజల్ని మార్పు చేసి, మబ్బు చేసి, సో మసిపూసి, అజ్ఞానం పూసి, అసహ్యమైనటువంటి అజ్ఞానంతో సత్యమని విర్రవీగుతూ ఈ లోకములో క్రైస్తవులు అనే భ్రమలో బ్రతికిస్తూ దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతున్నటువంటి ఈ అజ్ఞానులకి ఏమని చెప్పాలో నాకు కొన్నిసార్లు వేదనకరంగా, బాధకరంగా ఉంటుంది. సో ఈ యొక్క వీటిలో ప్రథముడు మన వీకే. సో మన వీకే యొక్క అజ్ఞాన బోధతో క్రైస్తవులు చాలామంది మోసపోతున్నారు. లక్షలాది క్రైస్తవ జనాంగం మోసపోతున్నారు. సో ప్రియమైన సహోదరులారా, దయచేసి మీకు మనవి చేస్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలుసుకోండి. అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి సత్యమేటో అసత్యమేటో బైబిల్ ఏటో దేవుడు ఒక్కడే. 100% కాదు, 1000% కాదు, మిలియన్స్ 1000%, 100% పాలుగా కాదు, మిలియన్స్గా దేవుడు ఒక్కడే అనేది సత్యం, దాన్ని మార్చలేదు. సో దేవుడు ఒక్కడే అని చెప్పుకొస్తున్నటువంటి వీరంతా ప్రియమైన సహోదరులకు మనం చేసిన మీరు ప్రత్యేకించి దేవుడు ఒక్కడే అని చెబుతున్నటువంటి ముస్లిమ్స్ని అడగండి, వారు చెప్తారు దేవుడు ఒక్కడే అని. సో తర్వాత హిందూస్ని అడగండి, హిందూ సహోదరులు అడగండి, వాళ్ళు దేవుడు ఒక్కడే చెప్తారు. సో ఇక్కడ క్రైస్తవులు కూడా అడగండి, దేవుడు ఒక్కడే అని చెప్తారు. కానీ వీళ్ళు ముగ్గురులో దేవుడు ఒక్కడే అని చెబుతున్నటువంటి వీళ్ళు ఎవరా దేవుడు అనేది క్వశ్చనార్థకం అయిపోయింది. ఎవరా ఆ దేవుడు అనక అపోస్తలుడైన పౌలు ప్రత్యేకించి మాట్లాడుతున్న రీతిలో మీకు బాగా తెలుసు. నేను చాలాసార్లు ఆ వచనాన్ని కోట్ చేశాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో, మొట్టమొదటి లేఖలో 8వ అధ్యాయము 6వ వచనంలో స్పష్టంగా ఆయన వివరిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవతలు అనబడి ఉన్నను దేవుడు ఒక్కడే, ఆయనే
తండ్రి. ఆయనే తండ్రి. మీరు ఎవరి బోధ వినకపోయినా, ఎవరి మాటలు వినకపోయినా, మీరు అపోస్తుల బోధ వినాలి. అపోస్తులు ఎవరు బోధ విన్నారంటే యేసుక్రీస్తు వారి బోధ వినాలి. సో ఎందుకంటే యేసుక్రీస్తు వారి మాటలు చాలాసార్లు చెప్తున్నారు, తండ్రి తండ్రి ఒక్కడే, ఆయనే అద్వితీయుడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన నన్నును విశ్వసించుటే నిత్యజీవము. నీవు నన్ను పంపించావు, నన్ను విశ్వసించాలి. నీ దగ్గరికి రావాలంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నీ, అద్వితీయ అంటే ద్వితీయం కానిటువంటి దేవుడువు నీవు, అద్వితీయ ఒకే ఒక్క దేవుడువు నీవు. యేసుక్రీస్తు వారి నోటితోనే చెప్తున్నారు, దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే, ఆయనే తండ్రి అని. ఆయనే తండ్రిని 17వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. అదే మాట అపోస్తులు తెలియజేస్తున్నారు. పేతురు కావచ్చు, ఇటు పౌలు కావచ్చు, అనేక మంది సత్య దేవుడిని గురించినటువంటి మాటలు తెలియజేస్తున్నారు. యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, ప్రతి ఒక్కరు. కానీ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చాలాసార్లు వాళ్ళు మ్యాగ్నిఫై చేసినప్పుడు సో యేసుక్రీస్తు వారు ఆ ఔన్నత్యానికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క త్రిత్వవాదులు ఆ ఔన్నత్యాన్ని పట్టుకొని ఆయనే దేవుడిని చెప్పి అక్కడ రాయబడినటువంటి కొన్ని పదాలు బట్టి వీళ్ళు చేర్పించిన కొన్ని పదాలు. సో ఏం పదం మార్చేశారు ఒక మనం ఈ సమయంలో చూద్దామండి ఒకసారి. అంటే వీడియో మాట్లాడుతున్న కొలది లెంగ్త్ అవుతూనే ఉంటుంది, కానీ నేను త్వరగా వెళ్ళటానికి చూస్తాను. ఈయన వక్రీకరించిన విధానం ఏంటో మీకు తెలియజేస్తాను. ఎంత అబద్ధంగా వక్రీకరించిన బైబిల్ని. ఆయనకి తెలియదు కాబట్టి, బైబిల్ అంటే ఏంటో ఆయనకు తెలియదు కాబట్టి ఆయన వక్రీకరించడం జరిగింది. సో ఇక్కడ మొట్టమొదటిగా మీకు నేను ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా, అద్వితీయుడగు యెహోవా అని రాయబడ్డది. సో మన దేవుడు యెహోవా, అద్వితీయుడగు యెహోవా అని రాయబడ్డది. సో ఇది ఇంగ్లీష్లో ఎలా మార్చారు వీళ్ళు? హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అని రాశారు. సో హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. సో ఇక్కడ యెహోవాని ఏ పదం ఇచ్చారు? లార్డ్ అనే పదం ఇచ్చారు. లార్డ్ అంటే ఏంటి? అసలు ఈ లార్డ్ అనే పదము ఎందుకు ఇవ్వబడ్డది? అసలు ఈ లార్డ్ అనే పదం యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ నిజంగా మరి హెబ్రీ భాషలో, ఇది హెబ్రీ భాషలో రాయబడేది కాబట్టి హెబ్రీ భాషలో లార్డ్ అనే పదం ఉందా, లేకపోతే యెహోవా అనే పదం ఉందా? దీన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి హీబ్రూలో ఉన్నటువంటి ఈ యొక్క వచనాన్ని నేను మీకు చదివినిపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ రాయబడ్డది, షమా ఇశ్రాయేల్ యెహోవా ఎలోహిన్ యెహోవా ఎహాద్ అని రాయబడ్డది. సో ఇక్కడ 2 టైమ్స్ కూడాను చూడండి, షమా హియర్. సో ఇజ్రాయేల్ నా మాట వినుము, యెహోవా ఎలోహేన్ అంటే యెహోవా అవర్ గాడ్ అంటే యెహోవా అవర్ దేవుడు. సో యెహోవా ఎహాద్, యెహోవాయే ఒక్కడే మన దేవుడు అని రాయబడింది. ఏంటంటే యెహోవా యెహాద్. సో ఒక్కడే, ఓన్లీ వన్, ఆయన మాత్రమే దేవుడు ఒక్కడే. యెహోవా, యెహోవా ఆయనే. ఈ యెహోవా అనే పదము అసలు లార్డ్ అంటే ఏంటి? సో ఇది గ్రీక్ వర్డ్కి వెళ్తే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ఒకటోది అదోన్. సో యాడన్, ఇది ఇంగ్లీష్లో పలకడానికి యాడన్. సో అంటే యాడన్ అనేటువంటి పదం యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు ఏ విధంగా ఉంది అనేది విషయాన్ని మనం గమనించాలి. దాని మీనింగ్ ఏంటి కూడా సో మనం తెలుసుకోవాలి. సో గ్రీక్లో అయితే ఈ యాడన్ అనేటువంటి పదం, యాడన్ అంటే అడనాయ్, యాడన్ అంటే లార్డ్ అని అర్థం. సో యాడ్ అంటే ఈ యొక్క హీబ్రూ వర్డ్ యాడోన్ అనేది. సో గ్రీక్లోకి వచ్చినప్పటికీ ఆ పదం ఏంటంటే కిరియోస్ అనే పదం ఉన్నది. లార్డ్కి కిరియోస్. సో కిరియోస్ అంటే ఏంటి? లార్డ్ ఆర్ మాస్టర్ అని అర్థం. యెహోవా అంటే అర్థం ఏంటి? యెహోవా ఉన్నవాడు అని అర్థము. ఉన్నవాడు, ఆయన మాత్రమే ఉన్నవాడు అనువాడునని ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఈ పేరు ఎవరికి తెలియజేశారు బైబిల్ గ్రంథంలో? మొట్టమొదటిగా మోషే గారికి మాత్రమే ఈ పేరు, ఆయన యొక్క పేరు ఉనికిని తెలియజేసుకున్నారు. సో యెహోవా అనేటువంటి ఆ పదానికి, లార్డ్ అనే పదానికి అసలు పొందుక ఎక్కడుంది? లార్డ్ అంటే ప్రభువు అని అర్థము. సో అడోనాయ్ అంటే ప్లూరల్, ప్రభువులు అని అర్థము. సో అడోనాయ్ అని ఇచ్చినప్పుడు ప్రభువులు.
సో మన భాషల్లో కానీ ఇంగ్లీష్ భాషలో కానీ లేకపోతే ఇంకొన్నటువంటి ఆసియన్ కంట్రీస్లో ప్రత్యేకించి రెస్పెక్టబుల్ వర్డ్స్ అని ఉన్నాయి, రెస్పెక్టబుల్ వర్డ్స్. సో ఈ థియోస్ కూడా వన్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ వర్డే. సో అంటే ఇక్కడ మీరు మనం తెలుగు భాష మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని నానా విధాలుగా ఈ వంశీ బ్రదర్ కలగలిపి ఒక కూర చేసి గందరగోళం చేశాడు ఆయన. సో ఇప్పుడు ఎందుకంటే ఆయన సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం పట్టుకొని జ్ఞానం కొరకు మాట్లాడుతూ, ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, ఇప్పుడు మన సబ్జెక్ట్ వీకే సబ్జెక్ట్ మనది. సో వీకే సబ్జెక్ట్లో ఉన్నటువంటి సబ్జెక్టులో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటో నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. సో ఈ యొక్క క్రియోస్ అనేటువంటి లార్డ్ అంటే మాస్టర్ అని అర్థం. సో ఇక్కడ ఎహ్వే అంటే ఎహ్వే, మీరు చూడండి, ఎహ్వే ఈక్వల్ టు మాస్టర్, ఎహ్వే ఈక్వల్ టు లార్డ్. మీరు ఒకసారి ఆలోచించండి, లార్డ్ అంటే ప్రభువు. సో అడోనాయ్ అంటే ప్రభువులు. సో పూర్వము మన ప్రభువులు వారు ఎక్కువ అంటే ప్రభువులు వస్తున్నారు, ప్రభువులు వేయించేస్తున్నారు అంటే ప్లూరల్, ప్రభువులు వేయించేస్తున్నారు అంటే ఇట్స్ లార్డ్స్ అని అర్థం. లార్డ్స్ అంటే ప్లూరల్ వర్డ్. రెస్పెక్ట్, మీరు అని ఎగ్జాంపుల్, మీరు, నీవు అంటే సింగులర్, మీరు అంటే ప్లూరల్. సో ఒక వ్యక్తిని కూడా మన భాషలో ఎవరైనా రెస్పెక్ట్ చేయాలనుకుంటే మీరు అని సంబోధిస్తాం. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా అదోనాయ్ అనే వర్డ్ అంటే ప్లూరల్ వర్డ్ని ఇవ్వాలి. కానీ ఇవ్వాలి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అడోనాయ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎహ్వే. Adonai is not equal to Yahweh. Adonai is a Prabhu, is a ruler, is a more powerful man, is a more powerful human. అంటే ఒక పెద్ద ఆఫీసర్, ఇట్స్ అ రెస్పెక్టబుల్ ఆఫీసర్, హానరబుల్ ఆఫీసర్. బట్ ఇక్కడ చూడండి, యహ్వే అంటే ఉన్నవాడు, ఉనికిలో తనకు తానుగానే ఉన్నవాడు యహ్వే. ద వర్డ్ యహ్వే. సో తనకు తానుగా ఆ పేరు, తనకు పేరు పెట్టింది ఎవరు లేదు, తన ఏంటో, తన పేరు యొక్క గొప్పతనం ఏంటో యహ్వే అనే వర్డ్. సో ఏయుఐఓయు లేనిది, ఏఎంది ఆర్టికల్స్ లేనిది. సో ఎందులోనూ యహ్వే అనేటువంటి ఆ యొక్క పదములో, ఎందుకంటే YHWH యహ్వే అనేటువంటి ఈ పదాన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకు ఈ మాటలను తెలియజేస్తున్నా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. మనవాడు ఈ వీకే చాలా కలగలిపేసి చాలా గందరగోళం చేసేసాడు. వీళ్ళు వాళ్ళు నిజమే, కామెంట్లు చూస్తుంటే నిజమే, సూపర్ అని చాలామంది, అన్నా నువ్వు ఎప్పుడు తోపు అన్నా నువ్వు ఇప్పుడు పాప అన్నా, నువ్వు అన్నా ఇప్పుడు ఇదన్నా. అయ్యా బ్రదర్స్, మీరు ఒక మాట తెలియజేస్తాను, మీరు బైబిల్ చదవరు, అసత్యం చెప్పినవాడు 4 మాటలు బాగా నిగూఢంగా గట్టిగా మాట్లాడి చక్కగా అది నిజం అనుకుంటారా? దయచేసి అలా మాట్లాడడం మంచిదే, బాగుంది, ఆడడంలో చాలా సూపర్ టాలెంటెడ్ పర్సన్. ఎందుకు తక్కువ కాదు కదా, కెమెరా ముందులు ఆయనకి అదే డ్యూటీ కదా, 24 hours అదే డ్యూటీ కదా, ఇంకొకటి పని పాటు ఉండదు కాబట్టి. సో మాట్లాడి కెమెరాతో మాట్లాడి కెమెరా జనాలు అనుకుని మాట్లాడిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్త ఆలోచించండి. ఈ పదం ఆయా వాక్య భాగములు నిజంగా యేసుక్రీస్తు వరకు ఏ విధంగా అక్కడ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాను. సో నేను ఎందుకంటే ఈ వాక్యం మీకు చూపించాను. సో ఇక్కడ ఇంగ్లీషుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ వినుము, మన దేవుడు యెహోవా అద్వితీయుడు, యెహోవా అద్వితీయుడు. ఈ యెహోవా అనే పేరు ఇక్కడ ఈ ప్రభువులు అనేటువంటి సందర్భాన్ని తగిలించేశారు. అంటే వీళ్ళు ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎక్కడైతే ప్రభు అదోన్ అంటే యాక్చువల్గా ఇస్ అ రూలర్. అడోన్ అంటారు. సో అడోన్ అనేది రూలర్. సో ఈ రూలర్కి అదే ప్లూరల్ అయితే అదోనాయ్ అని వస్తుంది. ఇది మీరు గమనించి మన ఇంట్లో పెట్టండి. ఈ పదాల్ని యహ్వే అనేటువంటి ఆ పదమునకు, ఆ దేవుని యొక్క పేరుకు తగిలించి ఆ ప్రభువు ఇగో అలా వెళుతూ ఉంటే, సో పాత నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువే క్రొత్త నిబంధనల గ్రంథంలో ఉన్నటువంటి యేసు ప్రభువు అని ఈ వీకే లాంటి వాళ్ళు రుజువు చేసేశారు మీకు. ఎందుకంటే మార్చేశారు కదా, బైబిల్ గ్రంథాన్ని మార్చేశారు కదా. రియల్గా ఆ యొక్క మెయిన్ థీమ్ ఏదైతే ఉందో అందులో వీళ్ళు మాట్లాడినట్లు లేదు. అందుకని చేతే ముందు ఒక వీడియో మీకు చేశాను. సో ఈ మలముల విసర్జించమని చెప్పాడు కదా. సో ఆ యొక్క వీడియో, నేను ఏ వీడియో అయితే మీకు ముందు ఇచ్చానో అందులో కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. జాగ్రత్తగా మీరు ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే సత్యమేటో అందులో చాలా చాలా సత్యాలు బయలుపరచబడతాయి. సో ఈ సమయంలో
నేను మీకు మనవడు ఏమిచ్చాడో ఏమన్నాడో ఒకసారి మీరు వినండి. ఇక్కడ మీరు వింటే మీకు అర్థమవుతుంది. విన్న తర్వాత మనం సబ్జెక్టులకు. క్రైస్తవ సమాజంలో ముగ్గురు దేవుళ్ళు అనేవారు చాలా ప్రమాదకారులు. వీరు తెలుగుగా క్రైస్తవ సమాజాన్ని మోసగించేవారు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది. ఇది సత్యం, ఇదే నిత్యం. అయితే దీన్ని కాదంటూ బైబిల్ మీద సరైన అవగాహన లేక రాయబడిన సంగతులను ఎలా ఆలోచించాలో తెలియక ముగ్గురు దేవుళ్ళంటూ క్రైస్తవ సమాజంలో దొరబడ్డారు దేవుడికి వ్యతిరేకులు. అంతేకాదు యేసుక్రీస్తును దేవుడు కాదని మూర్ఖులు కూడా క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నారు. డిబేట్ చేయడానికి మాత్రం ముందుకు రాలేకపోతున్నారు. అటు ముగ్గురు దేవుళ్ళు అనే వారికి, ఇటు యేసుక్రీస్తును దేవుడు కాదనే వారికి ఇద్దరికి ఒకే దెబ్బ. ఆల్రెడీ మొదటి వీడియో మీకు అందించాను. ఈలోపు మరో దెబ్బ మీద దెబ్బ వారికి పడుతూనే ఉంటుంది. ఎప్పటికే గిలగల కొట్టుకుంటున్నారు. ఈ వీడియోతో ఏమైపోతారు మీ ఆలోచనకే వదిలిపెట్టేస్తున్నాను. దేవుని వాక్యంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. రండి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడగలిగితే మీకు తెలిసిన సంగతే, నేను కొత్తగా ఏమీ చెప్పడం లేదు, కానీ మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. రాయబడిన మాట బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం. యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ఎవరైతే క్రొత్త నిబంధనలో మనకు కనబడతారో క్రీస్తుకు ముందు ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఆయన గురించి చెప్పబడినదే ఈ ప్రవచనం. యెషయా గారు మాట్లాడుతూ యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అని అడవిలో కేకలు వేయి ఒక శబ్దమట. దీని గురించి మలాకీ గారు కూడా ఏం చెప్తున్నారు అంటే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై. మలాకీ గ్రంథం మీరు చదవగలిగితే 1వ అధ్యాయం కానీ 2వ అధ్యాయంలో కానీ, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు ప్రశ్నిస్తాడు. యెహోవా మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు అని మనకి ఈజీగా మలాకీ గ్రంథంలో మనకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడుతున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై, నాకు అని ఎవరు మాట్లాడుతున్నారని యెషయా గ్రంథం బట్టి మనకు అర్థమైంది. యెహోవా, నాకు అని మాట్లాడుతున్న ఈయన యెహోవా అని ఈ మలాకీ గ్రంథాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు యెషయా గ్రంథం మలాకీ గ్రంథం గాని ఈ రెండింటిలో మాట్లాడుతున్నది దేవుడే అని, యెహోవా అని మనకు అర్థమవుతుంది. ఈ సంగతులనే 4 సువార్తల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించే ఆ ప్రవచనాలు అన్న సంగతి మనకు అర్థమైపోతాయి. ఇదిగో మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ప్రభువు మార్గము, ఎవరి ప్రభువు? యేసుక్రీస్తు వారి గురించే కదా. యేసుక్రీస్తు వారి గురించి ఇశ్రాయేలీయులకు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని మార్గములు, క్రీస్తు మార్గములు సరళము చేయడానికి ఆయనకు ముందుగా పంపబడిన ప్రవక్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. మరి ఆయన గురించే మాట్లాడుతూ ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయని ఒకని శబ్దం అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే. యెషయా గారి ద్వారా చెప్పబడిన వాడు తడే అని మత్తయి గారు చెబుతున్నారు. ఇంతకీ యెహోవా మార్గము సరళము చేయడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టారా? యేసుక్రీస్తు వారి మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టారా? ఆయన పుట్టింది క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి కదా. ఆయనకు ముందుగా ఈయన వచ్చి మార్గం వేయాలి, ఆయన మార్గమును సరళం చేయాలి, యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. సహోదరులకి మనం చేస్తున్నాను, మనవాడు మన వీకే చదివినటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంకి వెళ్దాం. మనవాడు ఏం చెప్పాడు మీరు విన్నారు కదా. మనవాడు ఏం చెప్పాడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. సో చూడండి, ఇక్కడ రాయబడిన మాట డైరెక్ట్ ఎహ్వే, ద వే ఆఫ్ ఎహ్వే అని అర్థం. డైరెక్ట్ ఎహ్వే అనగా ద వే ఆఫ్ ఎహ్వే. సో ద వే, ఇక్కడ ద వే, ఈ మార్గం ఎవరికి మార్గం అట? యెహోవాకి మార్గము, యెహోవాకి మార్గము చేయుడి. ఎడారిలో మా దేవుని మార్గములు, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ చదవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, దానికి ముందుగా కొన్ని వచనాలు చదువుకున్న తర్వాత మనం వెళ్దాం. చూడండి, ఈ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట ఇది. మీ హృదయాల్ని కలవరపరచనివ్వకండి. వింటున్న మీరే ఈ మాట, ఎందుకంటే నేను డైరెక్ట్గా చదవలసిన మాట ఈ మాట చదువుతున్నాను. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. సత్యాన్ని, దేవుని యందు విశ్వసిస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి దేవుడు ఎవరో తెలుసు, తనెవరో తెలుసు కనుక తను చాలా క్లారిటీగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు క్లారిటీగా ఉన్నారు. ఆయన మాటలో క్లారిటీ ఉంది, ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. సింగిల్ పాయింట్ కూడా ఆయన మిస్ అవ్వలేదు. కాబట్టి ఆయనలో ఏ పాపం లేదు. ఆయన ఒక్క మాటలో మిస్ అయి ఉంటే తప్పనిసరిగా పాపము ఆయనలో కూడా ప్రవేశించేది. కానీ ఆయన ఏ మాటలో కానీ, ప్రవర్తనలు కానీ, ఆలోచనలు కానీ, ఆయన జీవించినటువంటి కాలంలో 33 సంవత్సరాలకు కూడా చాలా పరిశుద్ధంగాను, మాటలోను జ్ఞానమందు, అందుకే 10 నుంచి ఆయన
అట్టి రీతిలో అభివృద్ధి అయి వచ్చారు. ఆ ఆశీర్వాదం, అటు దేవుని ఆశీర్వాదం, ఇటు మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట. ఈ వీకే మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వీక్ మాట్లాడుతుంది ఏంటంటే, పరలోక రాజ్యంలో ఆయనే యెహోవాగా ఉంటూ, ఆయన యెహోవాగా పాత నిబంధన గ్రంథం ఉంటూ క్రొత్త నిబంధన గ్రంథంలోకి యేసుక్రీస్తుగా వచ్చింట. ఈయనేమంటున్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అంటున్నాడు. ఈయన అంటే తండ్రి ఉన్నారు ఒక ఆయన, గమనించాలి, తండ్రి ఉన్నారు ఒక ఆయన. అంతేకాదు, మీరు గమనించాలి, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. సో ఈయన చనిపోయిన తర్వాత ఆత్మను ఎవరికి అప్పగించారు, ఎప్పుడు అప్పగించాడు, ఎలా అప్పగించాడు, అసలు పరలోకంలో ఉన్నవారు ఎవరు, ఏంటి? ఈయనకి నిజానికి ఆధ్యాత్మిక డాక్టర్లు ఎవరైనా ఉంటే ఎవరి మాట వినడు కాబట్టి ఏ డాక్టర్ ఆయన పనిచేయడు. కానీ దేవుడే పనిచేస్తాడు. కాబట్టి ఎవరి మాట వినకపోతే, సత్య గ్రంథమైనటువంటి సత్యవాక్యంలో ఉన్నటువంటి విషయాలు గ్రహించకపోతే దేవుడే డైరెక్ట్గా డీల్ చేస్తాడు. ఈ వీకేని దేవుడే డైరెక్ట్గా డీల్ చేస్తాడు. కాబట్టి ఈ డీలింగ్లో నీవు నేను మధ్యవర్తులం కాదు, ఉన్న వరకు దేవునిక పనివాళ్ళుగా, ఆయన తోటలో పనివాళ్ళుగా మనం చెప్పవలసిన విషయాలు చెబుతాం, మనం మాట్లాడవలసిన మాట్లాడుతాం, మనం ఏ విషయాలైతే బోధించాలో బోధిస్తాం. విన్నాడా? సరే. వినలేదా? ఇంకా మనోడి పని అదున్నాయే, మనోడి పని ప్రభువు అయిపోతాడు. ఇంకా ఎవరికి ప్రభు అయిపోతాడు? తనకు తానే ప్రభు అయిపోతాడు. సో ఎప్పుడైతే ప్రభు తనకు తానే అయిపోతాడో అంటే గర్వం ఆయనకు వస్తుంది. గర్వము సర్వనాశనానికి త్రోవ తీస్తుంది. సో ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. సో తండ్రి అని వాడు ఎటర్నిటీ ఈజ్ దేర్. ఆయన ఈయనే తండ్రి అని చెప్తున్నాడు, ఈయనే దేవుడు అని చెప్తున్నాడు. అయ్యా, యేసు ప్రభు మీద ప్రేమ ఉండి తీరాలి. కానీ దేవుని అగౌరవపరిచినంత ప్రేమ ఉండకూడదు ఏది కూడాను. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. మీరు అసలు బైబిల్ గ్రంథాన్ని చదివితే చాలా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు బయలుపరచబడతాయి. నేను ఒక్క నిమిషం సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని మీకు చదివించాలి. ఇక్కడ ఆ సమరీ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 జస్ట్ అలా చదువుదాము. 22, మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది. అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూడండి, 24, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను. సో యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? తండ్రి కొరకు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తండ్రిని ఆరాధించమని చెప్తున్నారు. తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను. ప్రియమైన సహోదరు, యేసుక్రీస్తు వారు హీ ఈజ్ సో క్లారిటీ ఇన్ హిజ్ బిహేవియర్. ఆయన మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంత స్పష్టమైన రీతిలో తండ్రిని గౌరవించడంలో కానీ, తండ్రిని ఆరాధించడంలో కానీ, తండ్రికి ప్రార్థించడంలో కానీ, తండ్రి యొక్క చిత్తాన్ని ఎరగడంలో కానీ, తండ్రి చెప్పే ప్రతి మాట కొరకు వేచి ఉండడం కానీ, తండ్రితో ప్రార్థించడం కానీ, తండ్రితో మనవి చేయడం కానీ, తండ్రి చెప్పే ప్రతి మాటను దాటకుండాను చేయడం విషయంలో కానీ జాగ్రత్త వహించాడు. జాగ్రత్త లేనిది ఎవరంటే వీకెలాంటి వారికి తండ్రి. అందుకే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు 1 కొరింథీ 8:6 దేవతలు అనబడి ఉన్నను, ప్రభువులు అనబడి ఉన్నను, ప్రభు ఒక్కడే, దేవతలు అనబడి ఉన్నను, దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. ప్రియమైన సహోదరులారా, దేవుడే తండ్రి అని అపోస్తలులు గొంతెత్తి ప్రకటించారు. ఆ ప్రకటన ఈ మందపోయినటువంటి ఈ యొక్క వీక్కి అర్థం కాలేదు, వినబడలేదు.
ఎందుకంటే చెవులు మూయబడ కనుక సత్యం వైపు ఆయన రాలేకపోతున్నాడు. అంతేగాని ఆయన పొరపాటు ఏం లేదు. ఈ యొక్క మళ్ళీ ఎప్పుడు వస్తాడు? మళ్ళా పరమ తండ్రి, పరలోక తండ్రి ఆయన్ని మంచం పట్టిస్తేనే, ఆయనే కాదు ఎవరినైనా సరే ఒకవేళ నీవు నేను ఆయన ప్రణాళికలో ఉండి వినలేదనుకోండి, మనల్ని మంచం పట్టిస్తాడు. నిన్నేనే పట్టిస్తాడు, నన్నేనే పట్టిస్తాడు. పట్టించి అక్కడ బోధిస్తాడు. శరీరంలో కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము, ఇంకా ఉన్నటువంటి రకరకాల క్రియలన్నింటినీ అక్కడ చంపి అప్పుడు ఆ యొక్క మరణశయ్య మీద బోధిస్తాడు. పక్కన కూర్చొని బోధిస్తాడు. ఇదిగో ఇలాగ బ్రతుకు, ఇది చెయ్యు, అది చెయ్యు అని చెప్తాడు. సో కనుక వినే చెవులు కలిగి ఉండాలి, వినే మనస్సు కలిగి ఉండాలి, వినే హృదయం కలిగి ఉండాలి, సత్యం కొరకు వేగురు పడుతూ ఉండాలి. సో ఆయన అంటాడు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకొని పోదును. నేను వెళుచున్న స్థలంలో మార్గం మీకు తెలియదని చెప్పాను. చూడండి, నేను వెళుతున్న స్థలంలో మార్గము మీకు తెలియదని చెప్పాను. అప్పుడు అంటున్నాడండి మన తోమ గారు అంటున్నారు. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా, ఆ మార్గం ఎలాగూ తెలియనని అడుగుగా ఫుల్ క్లారిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఏమని? 6వ వచనం, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సో ఫైనల్ డెస్టినేషన్ ఎవరు? తండ్రి యొద్దకు రావాలి. సో తండ్రి యేసుక్రీస్తు ఒకటై వీళ్ళిద్దరూ ఒకడే దేవుడైతే తండ్రి యొద్దకు రాడని మాట అనవసరం లేదు. నేనే ఆ తండ్రిని పరలోక రాజ్యంలో ఉండే తండ్రిని నేనేని. సో ఇదిగో నేను ఈ లోకంలోనికి వచ్చాను, కాస్త వేరియేషన్ చేంజ్ చేసి వచ్చాను, నా యొద్దకు రారు అను, నా యొద్దకు మీరు ఇంకెవరు రారు, నేనే మార్గం అని మీరు తెలుసుకొని నా యొద్దకు ఒత్తురు అనవలసిన వాడు యేసుక్రీస్తు వారి ఫుల్ క్లారిటీ ఏంటంటే నేనే మార్గమును, నా మార్గం గుండా వస్తే ఎక్కడికి వస్తారు? తండ్రి యొద్దకు వస్తారు. సో ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మార్గము ఎవరంటే యేసుక్రీస్తు మార్గము. ఇప్పుడు మనము మనకి చదువుకునే వాక్య భాగంలో యెషయా గ్రంథము 43వ వచనంలో ఏంటి ఇక్కడ? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎవరిని సిద్ధపరచాలి? యెహోవాకు మార్గమును సిద్ధపరచాలి. ఎవరు సిద్ధపరచాలి? అరణ్యంలో కేక వేసేవాడు యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచాలి. ఆ మార్గం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. జాగ్రత్త చెవులు పెట్టి వినడానికి ప్రయత్నం చేయు. పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపచేయాలి. యేసుక్రీస్తు ఆ మార్గం, యెహోవా యొక్క మార్గము యేసుక్రీస్తు. దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం ప్రవక్త అయినటువంటి ఏలియా ఆత్మను ఎవరైతే పొందుకున్నారో ఆ యొక్క బాప్తిసం యోహాను యేసుక్రీస్తు అనేటువంటి ఆ మార్గాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. యెహోవా యొక్క యేసుక్రీస్తుని ప్రిపేర్ చేయమని బైబిల్ చెప్తుంది. మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ ఏంటంటే మీ ఆలోచన ప్రకారం ఉంటుందా అనుకుంటున్నారా? మీకు నచ్చినట్లు చెప్పేస్తున్నారా బైబిల్ని? చాలా జాగ్రత్తగా మరొక్కసారి మీ కొరకు నేను వివరిస్తాను చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు కదా. ఆలకించుడి, అడవిలో యోహాను ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు యేసుక్రీస్తు అనే ఆ మార్గమును సిద్ధపరచుడి. యెహోవాకు యేసుక్రీస్తు మార్గము. సో ఆ మార్గాన్ని సిద్ధపరిచే స్థితి యోహానుకు. ఏంటి యోహాను పరుస్తాడా? అందుకే యోహాను అంటాడు, అయ్యా నువ్వేంటి నీ పాదముల యొక్క ఆ చెప్పుల యొక్క వారును కూడా నేను విప్పలేను కదా, కానీ లేఖనం అలాగ వెళ్ళాలి. దైవ చిత్తం అట్టరైతులో ఉంది కాబట్టి జరగాలి. సో అందుకే ఈ ప్రిపేర్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద మిషన్ వర్క్ ఆఫ్ అవర్ యెహోవా యొక్క మినిస్ట్రీ చేయటానికి దేవుని మార్గమైన యేసుక్రీస్తు వారిని ప్రిపేర్ చేశాడు. బాప్తిసం ఇచ్చి ప్రిపేర్ చేశాడు.
వెంటనే బాప్తిజం ఇచ్చిన వెంటనే జాగ్రత్తగా బైబిల్ అర్థం చేసుకోండి. ఈ యొక్క వీకేకి అర్థం కాదు. మీరు ఇక్కడ ఒక్కరి త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. మీకు పర్ఫెక్ట్గా ఫైనల్ వరకు మీకు సబ్జెక్ట్ ఇస్తాను. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి ఇది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎప్పుడైతే జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం ఇస్తాడు, ప్రిపేర్ చేసి ఇంకా నీటిలో నుంచి బయటికి రాడు. ఇంకా ప్రిపరేషన్, ఇదే ప్రిపరేషన్. సో ఏంటి యావత్ అలా జరగ ఏంటి ప్రిపరేషన్ అంటే ఏంటి ప్రిపరేషన్? సో దైవ చిత్తం యోహాను చేతిలోనికి దేవుడు ఇచ్చాడు ఆ స్థితి. సో దేవుని కుమారుడిని ప్రిపేర్ చేసే స్థితిని ఇచ్చాడు. సో దేవుని చిత్తం అట్టి రీతిలో జరగాలి కనుకనే ప్రిపేర్ చేశాడు. ఇప్పుడు బాప్టిజం ఎప్పుడైతే ఇచ్చాడో ఆయన ఒడ్డుకి వస్తున్న సమయంలోనే వెంటనే ఈజ్ మై బిలవ్డ్ సన్, అక్కడ వాయిస్ వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఐ డిలైటెడ్ ఆన్ హిమ్. సో దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. సో ఏంటని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనంది. ఎందుకు? అంతవరకు కూడాను ఆయన మాటల ప్రిపరేషన్ వచ్చినంత వరకు కూడా. సో 30 సంవత్సరాలు చాలా కఠినమైన దీక్షలోను చాలా రెస్పాన్సిబుల్ కలిగి ఆయన పవిత్రమైనటువంటి మానవ దేహాన్ని ధరించుకుని ఉన్నాడు. మానవ దేహంలో ఎట్టి అపరాధం చేయకుండా ఉన్నాడు. సో ఆ ప్రిపరేషన్ అంతా కూడాను బాప్తిజంతో అకంప్లిష్డ్ అయింది. అక్కడ ప్రిపరేషన్ అకంప్లిష్డ్ అయింది. సో తదుపరి దేవుని యొక్క డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి కనిపించింది. ఆయనని అక్కడ నుండి డైరెక్ట్గా సో పరిశుద్ధాత్మ వచ్చి వాలింది. తండ్రైన దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి నీలో నుంచి బయటకు వచ్చారు. సో చాలా జాగ్రత్తగా అక్కడ ఒక అద్భుతమైన ఫార్ములా స్టార్ట్ అయింది. ఆ ఫార్ములా ఏంటంటే దేవుడు ఎప్పటి నుండో ఇన్ ద బిగినింగ్, సో జగత్పునాది వేయబడక మునిపే దేనినైతే ప్రభువైన యేసుక్రీస్తునందు భద్రపరిచించాడో ఆ యొక్క కార్యాన్ని జరిపించడానికి యోహాను నాంది పలికాడు. ఇది సంఘముకి అర్థం కావాలి. చూడండి, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజమార్గము. చూడండి, ఇంకో సబ్జెక్ట్ ఉంది దీంట్లోనే. ఆయన రాజమార్గము, రాజదండము. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజమార్గము. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజదండం కొరకు తదుపరి ఏదో ఒక రోజు మీతో మాట్లాడతాను. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి అసలు అక్కడే చాలామంది మిస్లీడ్ అయ్యారు. చాలామంది నన్ను క్వశ్చనించారు కూడా నా విషయానికి. తప్పనిసరిగా నేను ఆ విషయాన్ని కూడా ఒక రోజు వస్తుంది మాట్లాడతాను. దేవుని చేతిలో ఆయన రాజదండము, రాజు చేతిలో ఉన్న రాజదండమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని కొరకు, యెహోవా కొరకు మార్గమే యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, ఐ యామ్ ద వే టు ద ఫాదర్. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును. ఎక్కడికి? తండ్రి యొద్దకు. నీవు ఎవరి మాటలు తీసుకోవద్దు, యేసుక్రీస్తు వారి మాటలు తీసుకో. యేసుక్రీస్తు వారి మాటలు. యెహోవాకు మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయడి. సో ద ఆర్డర్ ఈజ్ కమింగ్ టు ద జాన్ ద బాప్టిస్ట్. ఏంటి ఆర్డర్ అంటే, సో నువ్వు వెళ్ళు, ప్రిపేర్ చెయ్యు. ఆయన మాట్లాడుతున్నాడు అరణ్యంలో. ఎవరి కొరకు? నా తదుపరి వచ్చేవాడు నాకంటే గొప్పవాడని మాట్లాడుతున్నారు. సిద్ధం చేశారు. యేసుక్రీస్తు వారి కొరకే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారే ఆ యొక్క దేవుని యొక్క మార్గం అనే విషయం ఆ ప్రజలకు తెలియజేస్తున్నారు. మీరు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడుగా విశ్వసిస్తేనే తండ్రి యొద్దకు మీరు వెళ్తారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిని విశ్వసిస్తారో వారందరికీ నిత్య జీవం కలుగుతుంది అనే మార్గాన్ని ఈ ప్రపంచానికి బయలుపరచడానికే యోహాను వచ్చాడు. యేసుక్రీస్తు వారు దేవుని రాజమార్గము. హలో, ఆర్ యు హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? బైబిల్లో ఉన్నటువంటి సత్య గ్రంథంలో ఉన్న బైబిల్ యొక్క ఉద్దేశము తెలియదు నీకు తెలియదు. వీడు బచ్చగాడు, వీడు బచ్చగుంటాడు, వాడితో నాకేంటి డిబేట్ అని అంటావా? నీవు బచ్చగాడివి. అసలు నీలాంటి అపవాదితో మేము డిబేట్ చేయకూడదు. మీలాంటి అపవాదితో సత్య గ్రంథం నుంచి సత్యవాక్యాలని గ్రహించాలని అపవాదితో డిబేట్ చేస్తే అజ్ఞానమే బయలుపడుతుంది, కానీ జ్ఞానం బయలుపడదు. జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే సత్యముకు దగ్గర, అంటే యేసుక్రీస్తు దగ్గర, సర్వసత్యమైన తండ్రి ఎదుట నీవు మోకరిల్లాలి. అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆధ్యాత్మిక జీవితం మీకు అర్థమవుతుంది. సో ఈ మాట ఇలా రాయబడ్డది. తదుపరి మలాఖీలో ఉన్నటువంటి వాక్యమును ఏమని మనం మలాఖీ వెళ్తాం. దీన్ని పట్టుకుని ఆయన మలాఖీకి వెళ్ళాడు కదా. మలాఖీలో ఉన్న వాక్యం ఏంటో, ఆ ప్రభువే, ఈ ప్రభువే, మన ప్రభువే యేసుక్రీస్తు అని చెప్పి
చాలా గలిబిలి చేసి అజ్ఞాన స్థితిలోనికి సంఘాన్ని వింటున్న క్రైస్తవులు క్లారిటీగా జాగ్రత్తగా విని సత్యమేంటో గ్రహించండి. సో ఇక్కడ చదువుదాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దూతను. సో ఇక్కడ తన దూత ఎవరు? ఏలియా ఆత్మ కలిగిన యోహాను. అంటే ద హ్యూమన్ బాడీ ఎవరిది? యోహాన్ది హ్యూమన్ బాడీ. కానీ ఆయన ఉన్న ఆత్మ ఎవరిదంటే ఏలియా గారిది. సో ఏలియా ఎందుకంటే అగ్ని రథములతో కొనుపోబడుట మనం చదువుకున్నాం బైబిల్ గ్రంథంలో. ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క మహా అద్భుత సంఘటన మీకు తెలుసు. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎందుకంటే ప్రతి మనుషుడు చనిపోవాలి, మరణం పొందిన తర్వాతే దేవుని దగ్గరికి చేరుకోవాలి. కానీ ఏలియా ఆయన కొనుపోబడ్డాడు కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క ఏలి యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, ఆత్మ అగ్ని రథముల చేత, అంటే తన హ్యూమన్ బాడీ, అక్కడ ఆ హ్యూమన్ బాడీని దేవుడు మహిమ శరీరంగా మార్చాడు. ఎందుకు అగ్ని రథములు వచ్చాయి? ఇది ఒక సబ్జెక్టు. ప్లీజ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైమ్ టు రీచ్ అబౌట్ ద ఎలైజా. సో ఏలియా గారి కొరకు మాట్లాడే సమయం ఇది కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే సమయం మనకి ఇప్పుడు మన వీక్నెస్లు ఉన్నటువంటి విషయం ఏంటో మీకు బోధించాలి. కనుక ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. సో ఇక్కడ ఓకే, యేసుక్రీస్తు వారే యోహాను గారిని పంపుతానని అంటున్నాడని ఓకే, రైట్ అనుకుందాం. ఓకే, ఇదే మాట బేసాడు. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఇక్కడేంటి? ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుకుని నేను నా దూతను పంపుచున్నారు. సో దూత అంటే ఎవరు? ఏంజల్ కానీ మెసెంజర్. ఇక్కడ తీసుకుందాం. ద వర్డ్ ఇంగ్లీష్లో ఏంటంటే మెసెంజర్గా ఉంది. సో మెసెంజర్ ఇక్కడ ఎవరు మెసెంజర్? ఇక్కడ హ్యూమన్, ఇక్కడ దేవదూతలు పంపించట్లేదు. చూడండి, యేసుక్రీస్తు వారు మనుషుడు కాబట్టి తను కూడా తీసుకున్నది తన కొరకు ఏలియాని పికప్ చేసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే సబ్జెక్ట్ అది. తనకి మెసెంజర్ కావాలి కాబట్టి, సో తండ్రి యొక్క ఆలోచన మేరకు, తండ్రి యొక్క కొన్ని విషయాలు రాయబడినప్పటికీ, సో యేసుక్రీస్తు వరకు ప్రిపరేషన్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. సో కనుక తండ్రి యొక్క ఆలోచన మేరకు నీకెవరు కావాలంటే, సో ఏలియా పర్ఫెక్ట్ అయినటువంటి స్పిరిట్ కలిగిన వ్యక్తి కాబట్టి నాకు ఏలియా కాబట్టి, సో ఏలియా గారిని సడన్గా తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో మళ్ళా కూడాను ఆయన్ని తిరిగి పంపించడం జరిగింది. ఎప్పుడు? యోహాను యొక్క హ్యూమన్ బాడీలోకి ఏలియా వచ్చాడు. సో అది ఎవరు? జకరియా ఎలిజబెత్ల గర్భంలో నుండి ఈ లోకంలోకి రావడం జరిగింది. ఈ సబ్జెక్ట్ చాలా అద్భుతమైనది, కానీ సమయం ఇది కాదు. మరలా చెప్తున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క మెసెంజర్, ఎందుకంటే ఈయన హ్యూమనే కాబట్టి, సో మొదటి నుండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమలో, దేవుని ఎదుట మహిమలో ఉన్న మనిషి కుమారుడు, భూమి మీదకి శరీరం దాల్చి వచ్చిన మనిషి కుమారుడు. సో తర్వాత మొదట ఏ మహిమ అయితే తన దేవుని దగ్గర ఉండేదో అదే మహిమను కోరుకున్న మనిషి కుమారుడు అంతకంటే గొప్ప మహిమను ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి. కనుకనే ఇశ్రాయేలు మీద రాజ్యాధికారం ఇచ్చాడు. ఇశ్రాయేలు మీద రాజ్యాధికారం ఇచ్చాడు. అధిపతిగా, అధికారిగా, అదొన్నాయిగా దేవుడు ఆయన్ని కూర్చోబెట్టాడు. ఈజ్ ద రూలర్ ఓవర్ ఆల్ ద ఇజ్రాయిల్స్, ఈజ్ ద కింగ్ అండ్ ద లార్డ్. ఇక్కడ మీరు గమనించాలి. సో ఎహ్వే మాత్రం కాదు అనే విషయాన్ని గమనించాలి. ఎహ్వే ఒక్కడే, ఎహ్వే అనేవాడు ఒక్కడే. ఈ మాట మీకు నేను చదివించాను. యెహోవాలు ఎక్కువ 100 మంది లేరు, 10 మంది లేరు, 3 లేరు. యెహోవా అనేవాడు ఒక్కడే. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలనే విషయం మీకు మనం చేస్తున్నాను. యెహోవా అనేవాడు ఒక్కడే యెహోవా. 100 మంది యెహోవాలు లేరు. ఒకవేళ 2-3 యెహోవాలు ఉన్నారని చెబితే వాళ్ళ మాట మీరు నమ్మొద్దని మీకు మనం చేస్తున్నాను. సో యెహోవా ఒక్కడే యెహోవా. ఇందాక మనం చదువుకున్నాం కదా, యెహోవా ఒక్కడే యెహోవా ఉన్నాడు. సో ఆయనే అద్వితీయ యెహోవా అని రాయబడింది. అద్వితీయ యెహోవా, ఒక్కడే యెహోవా. ప్రియమైన సహోదరులకు మనం చేస్తున్నాను. సో ఇక్కడేంటి, ఈయన ఏ మెసెంజర్ అయితే ఆయన ఎన్నుకున్నాడో ఆ మెసేజ్ పంపిస్తాను అని చెబుతూ, సో ఈయనెవరు కూడా చెప్తున్నాడు. చూడండి, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుకుని నేను నా దూతను పంపుతున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత.
ఈయనెవరు? నిబంధన దూత. యేసుక్రీస్తు వారు కింద రెండో లైన్ రాయబడింది. యేసుకు మొదటి లైన్ ఏమో ఏలియా కొరకు రాయబడితే రెండో లైన్ ఏమో యేసుక్రీస్తు వారి కొరకు రాయబడింది. ఎక్కడ? దేవుని దగ్గరే ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఏమని రాయబడ్డది చూడండి. వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంకు హఠాత్తుగా వచ్చును. చూడండి, తన ఆలయంకు ఈ విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నా డైరెక్షన్ మాత్రం దేవుందే అనే మాటలు మీరు తెలుసుకోవాలి. మీరు జాగ్రత్తగా విన్నారా? మరొకసారి చెప్పమంటారా? మరొకసారి చూడండి. సో యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నీకు ముందుగా వెళ్ళే ఆ యొక్క మెసెంజర్ తీసుకో, పంపించుకోవడానికి ప్రిపేర్ చేసుకో. ఎస్, ఆయన పికప్ చేశారు. ఎక్కడ పికప్ చేశాడు? ఏలియాని పికప్ చేశాడు. ఏలియా ఇన్ టైంలో, ఏ టైంలోనైతే ఆయన రావాలో, ఎస్ ఆయన అనమాట ఎలిజబెత్ గర్భంలోనికి. ఎవరు? ఈ యొక్క ఆనాటి మందిరంలో సేవ చేస్తున్నటువంటి జకర్యా. ఆనాటి జకర్యా ఎలిజబెత్లకి యోహాన్ని పుట్టించాడు. యోహాన్ని ఇచ్చాడు దేవుడు. యోహాన్ని ఇచ్చాడు. ఆ యోహాన్ని ఎవరంటే యేసుక్రీస్తు వారు టెస్టిఫై చేస్తున్నారు ఆయన కొరకు. ఏమని చెప్తున్నారు? ఏలియా ఈయనే, మీరు వెతుకుతున్న ఏలియా ఈయనే అని యేసుక్రీస్తు వారే ఇంటిమేషన్ ఇచ్చాడు ఆనాడు ఇశ్రాయేల్కి. సో యేసుప్రభు వారికి తెలుసు ఆయన ఎవరో ఏంటో, ఎందుకంటే పికప్ చేసింది ఆయనే కదా ప్రమాణం చేశాడు కదా. ఏమని? ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను. పంపించింది ఆయనే కదా. ఎవరి మేరకు? ఎవరి యొక్క ఆలోచన మేరకు? దేవుని యొక్క ఆలోచన మేరకు. ఎలా దేవుని యొక్క ఆలోచన మేరకు మీకు తెలియజేస్తాను చూడండి. సో యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఏలియాని పంపించారు. యేసుక్రీస్తు వారు ఏలియాని పంపించడం జరిగింది. ఏలియా యేసుక్రీస్తు వారి కొరకు ప్రకటించాడు. అరణ్యంలో ఉన్నాడు. ఆయన తీసుకున్నటువంటి కఠినమైనటువంటి దీక్ష ఈ భూమి మీద ఏ నరుడు తీసుకోలేడు. ఆయన తీసుకున్న ఆహారం కానీ, ఆయన ఆడే మాట కానీ, ఆయనకున్న కలేజ్ కానీ, ఆయనకున్న ధైర్యం కానీ, ఆయనకున్న ముండుతనం కానీ, ఆయనకున్న గొప్పతనం కానీ, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన కానీ, చివరికి ప్రాణం ఇచ్చేటప్పుడు కూడా భయపడక దిగులు చెందక గొంతును చూపించాడు నరకమని. ఎస్, అందుకే యేసుక్రీస్తు వారు ఏలియాని కోరుకున్న అవసరమైతే తగ్గే స్థితి ఆయన లేదో, తగ్గడనే విషయం తెలుసు, జారడనే విషయం తెలుసు. నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఇది కావాలి మనకు కదా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. I have decided to follow Jesus. No turning back. Yes, no turning back. Once you step on, no turning back. చూడండి, ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సాధు సుందర్ సింగ్ మహానుభావుడు ఆలపించాడు. The cross before me, the wall behind me. The cross before me, the wall behind me. అద్భుతం అండి. మన ముందు యేసుక్రీస్తు ఆ సిలువ మరణం మనకు గుర్తు రావాలి. ఈ లోకము మనం వెనుకుండాలి. ఇది తెలుసు. బాప్తిస్మిచ్చి యోహాను, ఏలియా ఆత్మను ధరించుకున్న బాప్తిస్మిచ్చి యోహాను శరీరంలో తెలుసు ఆయన లోపల ఉన్నవాడు ఎంత శక్తివంతుడో, ఆయన ఇశ్రాయేలు పట్ల ఎంత డెడికేషన్ కలిగి ఉన్నాడో తెలుసు. కనుక భయపడలేదు, దిగులు చెందలేదు. అసలు భయం అనే పదానికి మీనింగ్ తెలియని వాడే జాన్ ద బాప్టిస్ట్. దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అది కూడా చాలా అద్భుతమైన విషయాలు ఆయనలో నుంచి మనం నేర్చుకోగలం. అయితే ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. అంటే మీరు వెతుకుచున్న ప్రభు, నెక్స్ట్ 9, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. తన ఆలయమునకు ఏ ఆలయమునకు వస్తాడు? ఏ ఆలయం అయితే హెబ్రీ పత్రికలో రాయబడదో, ఏ ఆలయం కొరకు రాయబడ్డదో అంటాడు, తండ్రి నీవు నాకు శరీరాన్ని అమర్చితివి, బలి అర్పణ నువ్వు కోరుకోలేదు కానీ నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. సో శరీరం అనే ఈ ఆలయంలోనికి, దేవుని యొక్క సంఘములోనికి, శరీరం అనగా క్రీస్తు యేసు వారి యొక్క శరీరమే దేవుని యొక్క సంఘము. ఆ శరీరంలో అనేక అవయవాలు నీవు నేను కాబట్టి. సో ఈ వీక్కి తెలియలేదు సత్య గ్రంథంలో ఉన్నటువంటి సత్య బోధ ఏంటో, ఆ యొక్క మహాజ్ఞాన బోధ ఏంటో ఆయనకు అర్థం కాలేదు. మీరు క్షేమంగా వింటే మీకు సత్యం ఏంటో అర్థమవుతుంది. సో ఈ ఆలయంలోకి ఆయన రావటానికి ఈ మెసెంజర్, సెకండ్ మెసెంజర్, మీరు వెతుకుచున్న ప్రభు, ఎవరు ఇశ్రాయేలు ఎదుగుతున్నారు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు అనగా మీరు కోరు నిబంధన దూత. యేసుక్రీస్తు వారు కూడా
దూత, దట్స్ కాల్డ్ మెసెంజర్. ఇక్కడ మెసెంజర్. సో మెసెంజర్ అనే మాట రాయబడ్డది, ఇంగ్లీష్లో మెసెంజర్ రాయబడ్డది. దూత అంటే ఏంజల్ అని చెప్పాలి, కానీ ఇక్కడ దూత అనగా మెసెంజర్ అని రాయబడ్డది. సో తన ఆలయంలోకి హఠాత్తుగా వచ్చును. సో ఆ తర్వాత సెకండ్ పార్ట్, బి పార్ట్లోకి వెళ్తే, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెసెంజర్ అనగా జాన్ ద బాప్టిస్ట్, ఏలియా ఆత్మకరణ మెసెంజర్ వస్తాడు, నాకు ప్రిపరేషన్ ఇస్తాడని యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కిందనే రాసుకొచ్చాడు, ఆయన ఈయన్ని ప్రిపేర్ చేస్తే ఆయన ప్రిపేర్ చేశాడు, ఆయన వెళ్ళాడు. తర్వాత ఈయన హఠాత్తుగా ఈయన కూడా వచ్చాడు. ఈయన వచ్చి ఏ కారణం చేత వచ్చాడో, తన ఆలయంలోనికి ఆయన ప్రతిష్ఠిత చేయబడినటువంటి, అందుకే తండ్రి ప్రతిష్ఠిత చేసి పంపిన వాని మీద నేరం మోపుతున్నారు మీరని చెప్పి యూదుల్ని కోసనిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి ప్రతిష్ఠిత చేసి 10వ అధ్యాయము యోహాను సువార్తలోకి వెళ్తే అక్కడ స్పష్టంగా యేసుక్రీస్తుని మాట్లాడతారు. దేవుడే యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠిత, ఆలయాన్నే ప్రతిష్ఠిత చేస్తారు. యేసుక్రీస్తు వారు దేవుని ఆలయము. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతానంటాడు. అనగా యేసుక్రీస్తు వారు లేపుతాననేది తన శరీరం అనే ఆలయాన్ని 3 రోజుల్లో లేపుతానని తెలియజేస్తున్నాడు. వీకేకి అర్థం కావాలి, నేర్చుకో, రా యేసుక్రీస్తు పాదాల దగ్గర మోకరించు, తండ్రి నాకు సత్యం కావాలని మోకరించు. తప్పనిసరిగా ఆత్మ జ్ఞానం ఏంటో పరిశుద్ధాత్మ వచ్చి నీకు బోధిస్తుంది. లేకపోతే మా వీడియోలు చూడు, పరిశుద్ధాత్మతో నింపబడి సత్యమేంటో మేము గ్రహించి మేము నేర్పిస్తున్నాము. వినగలిగిన మనసుంటే, లేకపోతే కామ్గా కెమెరాలు మూసేసి ఇంటిలో బజ్జా ఇంటిలో అజ్ఞానం వద్దు, అక్రమం వద్దు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు? 2 మెసెంజర్లు. హఠాత్తుగా ఆలయంలోకి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మెసెంజరు. ఎంత వక్రీకరణ, ఈ యెహోవాయే ఆ మెసెంజర్ అని చెప్పేశావు. ఈ యెహోవాయే మెసెంజర్. ఎంత అబద్ధ బాధ, ఏం బాధ. ఒకసారి వినని కాలంటే ఆయన ఏం మాట్లాడాడు అక్కడ, ఎంత అబద్ధ బోధ మాట్లాడుతున్నాడో. ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు మనవి చేస్తున్నాను, ఈ తదుపరి మీకు ఇప్పటికే సత్యం ఏంటో అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము ఇక్కడ లూకాసు సువార్తలో ఉన్నటువంటి విషయాలు ఏంటో, చాలా విషయాలు ఉన్నాయి. లూకాసు సువార్తలో ఆయన మాట్లాడేటువంటి ఆ అజ్ఞానము మీకు నేను తెలియచేయాలి. చాలా అద్భుతమైన విషయాలు మీకు నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని కొరకు చాలా నోటు ఉంది మనవాడు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా గలిబిలి చేసేసి మిమ్మల్ని సత్యవాక్యం నుంచి దూరపరిచేశాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారి కొరకు, ఇటు యోహాను కొరకు, అంటే మరియమ్మ ఎలిజబెత్ల వారి మధ్యలో ఉన్నటువంటి గొప్ప సందర్భము, సుమియోను జీవితంలోను, తరువాత యోసేపు జీవితంలో ఉన్నటువంటి సందర్భాలు, చాలా అద్భుతమైనటువంటి సంఘటనల్ని మనము ఈ యొక్క సువార్తల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. సో ఇక్కడ నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. చూడండి, నేను లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ఇక్కడ 13 వచనం ఉండే, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమందున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిన్ను వాడాయి. ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు, వారి దేవుని వైపు త్రిప్పును. ఈ మాట పట్టుకున్నాడు. ఎవరి వైపు తిప్పుతాడంట? యేసుక్రీస్తు వైపు తిప్పుతాడని చెప్పుకొచ్చాడు. ఈ మాట పట్టుకుని యేసుక్రీస్తు వైపు అని రాజపడదా? ఇంకా యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ప్రభుగా ఇంకా ఈ లోకంలో ప్రతిష్ఠిత కాలేదు. సో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠింపబడ్డాడు. ఎస్, ప్రభు అంటే ఇశ్రాయేలీల ప్రభు. సో ఇక్కడ మీరు అడోన్ అనే వర్డ్ చూస్తారు. అడోన్ అనమాట. అహవేక్ వర్డ్ చూడరు ఇక్కడ. సో ఈ అడోన్ అనే వర్డ్, ప్రభు అనే వర్డ్ కిరియోస్ అనేటువంటి పదానికి గ్రీకులో క్రియోస్, సో రూలర్ ఆర్ ద లార్డ్ అనేటువంటి పదం. సో యేసుక్రీస్తు వారు ప్రభువే. ఎవరు ప్రభు? ఇశ్రాయేలు మీద ప్రభు. యెహోవా అంటే ఉన్నవాడు. ఆయనతో సరిపోల్చుకునే స్థితి ఈ భూమి మీద కొత్తగా ఎక్కడ కూడా లేదు. ఇక్కడ వర్డ్ ప్రభు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యెహోవా అనే పదాన్ని యేసుక్రీస్తు దేవుడు చెప్పడానికి ఈ త్రిత్వవాదులు ఏం చేశారంటే యెహోవా అనే వర్డ్ని ఏం చేశారంటే న్యూ టెస్టిమెంట్ క్రియోస్ అని రాశారు. అసలు క్రియోస్కి సంబంధం లేదు. క్రియోస్ అంటే రూలర్ పరిపాలన చేయవాడు, ఆర్ లార్డ్ ప్రభువు.
అడోన్. అడోనాయ్, ఈవెన్ అడోనాయ్ కూడా కాదు, అడోన్. సత్యం గ్రహించాలి కదా. ఎలా మార్చాడంటే తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయినటువంటి వారు దేవుని వైపు, చూడండి, ప్రభు అయిన వారు దేవుని వైపు తిప్పును, దేవుని వైపు తిప్పును. ఒక్కడే దేవుడని ఇశ్రాయేలు నమ్ముతారు. యేసుక్రీస్తుని దేవుడి వైపు తిప్పు, యేసుక్రీస్తే దేవుడిని ప్రకటించాడు. ఇక్కడ ఎంత అక్రమం చేశాడు అపవాది, ఆయనలో ఎంతగా ప్రవేశించింది. దేవునికి ఇవ్వాల్సిన మహిమను దొంగిలించలేదా? ఇక్కడ ఆయన మహిమ, మరలా చెప్తున్నా, ఆయన మహిమ తన కుమారుడు కానీ పరలోకంలో ఉన్న ఏ దేవతలు కానీ ఎవరు కూడా దొంగిలించే స్థితి లేదు, దేవుని మహిమను దొంగిలించే స్థితి. అందుకనే అపవాది ఈ రోజు అగ్ని గంధకముల మండుచున్నటువంటి గుండంలో పడద్రోయబడ్డది. అపవాది అంటే ఆశామాస అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. వాడు యేసుక్రీస్తు వారిని ఆయన పాదాలకు నమస్కారం చేయమన్నాడు. ఇదిగో నువ్వు నా కాలుకు నమస్కారం చెయ్యు, ఈ లోకరాజ్య అధికారం అంతా నాకు ఇవ్వబడ్డది అంటాడు. యేసుక్రీస్తు వారినే దేవుడిని అనగలడా? దేవుడిని అనగలడా? ఇంకో విషయము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో, సో దేవుడు నరుడు కాదు, దేవుడు నరుడు కాదు. అబద్ధం ఆడటానికి ఆయన మనుషుడిగా పుట్టాడు. ఆయన మనుషుల మధ్య నివసిస్తాడా? మానవుల మధ్య నివసిస్తాడా? దేవుడు బైబిల్ క్వశ్చన్ ఇస్తుంది. దేవుడు మనుషుల మధ్యకు రాడు. ఎందుకంటే ఆయన శరీర గుణములకు అతీతుడు, శరీర క్రియలకు అతీతుడు. దేవుడు he will never born like a human because he is not a man. God is not a man. ఇంగ్లీష్లో రాయబడింది God is not a man. ఏ నరుడు దేవుడిని ఎప్పుడు ఎక్కడ చూడలేదో ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడిని చూశారు. అందుకే ఆయన ఆది సంభూతుడు. పరలోక రాజ్యానికి ఇప్పటికి ఎవరు కూడా వెళ్ళలేదు. పరలోక రాజ్యానికి ఇప్పటికీ కూడా ఎవరు వెళ్ళలేదు. వెళ్ళింది ఒక యేసుక్రీస్తు వారు అక్కడే ప్రధాన యాజకుడుగా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి తండ్రి యొద్దకు వెళ్ళి తిరిగి వచ్చాడు. కాబట్టి ఆది సంభూతుడుగా రెండవసారి ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. సో మొదట్లో పుట్టింది ఈ సృష్టి యావత్తుకి కూడాను ఆయన మొదట పుట్టాడు ఆది సంభూతుడు. రెండవసారి యేసుక్రీస్తు మొట్టమొదట చనిపోయి తిరిగి పుట్టాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, చనిపోయి తిరిగి పుట్టాడు. అని అర్థం ఏంటంటే చావును జయించి తండ్రి యొద్దకు వెళ్ళాడు, పరలోక రాజ్యం వెళ్ళాడు. ఒకే ఒక నరుడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన తర్వాత తదుపరి అందరూ కూడా ఆ వరుసలో అక్రమం పట్టి వెళ్తున్నారని ఆయన పరిశుద్ధ గ్రంథం అనేటువంటి కొరింథీ పత్రిక ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇది యేసుక్రీస్తు వారు ప్రభు కొరకు కాదు, దేవుని కొరకు. అది ఎలాగో మీకు తెలియజేస్తుంది. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారి కొరకు ప్రభైన దేవుడు చూడండి, ఇక్కడ ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇచ్చింది. ఇక్కడ ప్రభైన దేవుడు, ఇక్కడ ప్రభు అని అక్కడ ఉంది కదా, ప్రభైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇస్తాడంట. ప్రభు అని ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? దేవుని కొరకు మాట్లాడుతున్నారు. దేవుని కొరకు క్రియోస్, అక్కడ క్రియోస్ అని పదాన్ని తీసుకున్నారు వీళ్ళు. ఈ క్రియోస్ అనే పదాన్ని తీసుకొని, సో ప్రభు అయిన దేవుడు చూడండి, ఇక్కడ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇచ్చును. దేవుడే ఆయన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దావీదు. ఎలా అయ్యాడు? నా వీడియోలు చూడండి, దాని కొరకు నేను ఆల్రెడీగా వెరిఫికేషన్ చేసి మీకు ఇచ్చాను. అద్భుతమైన రీతిలో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు చేశాను. మీరు జాగ్రత్తగా వినండి, స్పష్టంగా గ్రహించండి. సత్యం ఏంటో కాస్త గైకుంటే పరలోక రాజ్యం మీదవుతుంది, లేదంటే పరలోక రాజ్యం నుండి చేయి జారిపోతుంది, పరలోక రాజ్యం మీ నుండి చేయి జారిపోతుంది. అప్పుడు మీరు నిత్య నరకం వైపు పరుగులు తీయవలసిన అవసరం ఉంది. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములైనదై ఉండునని ఆమె చెప్పాను. యాకోబు వంశస్థులను, స్పష్టంగా యాకోబు వంశస్థులను ఏలును. ఈ మాట ఇప్పుడు కాదు, దీని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ వర్డ్ కూడాను చాలా ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. సో ఆయన రాజ్యం అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే, ఇది ఎలాగ జరిగిన అదుగుతాను. దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నేను కమ్మును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. సో ప్రభువైన దేవుని కొరకు మాట్లాడుతున్నది ఈవెన్ మరియమ్మ కానీ అక్కడ ఎలిజబెత్ కానీ. సో యేసుక్రీస్తు వారు ప్రభువే. ఎవరు? ఈ లోక ప్రభు అంటే అడోన్ ఇస్ నాట్ ఏ అడోనాయ్ అనేది
దేవునికి మాత్రమే వెళ్తుంది. అడోన్ అనే పదము యేసుక్రీస్తు వరకు సంభవించినటువంటి పదము. చాలా జాగ్రత్తగా ఆలోచించి గ్రహించాలి. ఒక యేసుక్రీస్తు వరకు కాదు, భూమి మీద ఉన్న ఏ రాజుకైనా అడోయ్ అనే పదం ఇస్తారో. సో అడోనోయ్ అంటే ప్రభువులు అని అర్థము. ప్రభువులు ఇస్ ఎ ప్లూరల్ వర్డ్. అంటే ప్రభువులు వేయించేయుచున్నారు అనే పదం మన తెలుగులో చూస్తే ప్రభువులు వస్తున్నారు, ప్రభువులు అంటే ఇట్ ఈస్ ఎ ప్లూరల్ అండ్ ఇట్ ఇస్ మోర్ రెవరెన్సబుల్ వర్డ్. అది మీరు అర్థం చేసుకుంటే మీకు మంచిది. చూడండి, లూకా సువార్త 1:36 మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భం ధరించుకున్నది. గొడ్రాలైన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కార్యాలని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. చూడండి, మరియా ఇదిగో ప్రభు దాసురాలును అంటే మరియమ్మ యేసు ప్రభు దాసురాలని కాదు, ఇక్కడ ప్రభు దాసురాలు అంటే దేవుని దాసురాలని అర్థము. సో దేవుడిని ప్రభు అని వారు ప్రస్తావన తీసుకోండి, కిరియోస్ అనే పదం. ఎందుకంటే వీళ్ళు ఈ పదాలు కూడా యాక్చువల్గా రియల్గా ఇది దేవునికి సంబంధించిన అంతగా కాదు, కానీ వీళ్ళు మార్చేశారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న యెహోవా అనే వర్డ్ని ప్రభువుగా మార్చేశారు. ఇక్కడ మార్చేసి యేసు ప్రభు ఈయన ఒకటే ఈక్వల్ చేయటానికి కోసము ఓడినటువంటి పదాలే, కానీ అంతకు మించి దుర్మార్గత ఇంకేముంది? వారు ఇలాగ మార్చేశారు. యేసుక్రీస్తుని కూడాను దేవునితో సమానుడు చేయాలనే ఒకే ఒక దుష్ట ఆలోచనతో తప్ప. ఇంకో మాట, ఐఎమ్ రియల్లీ సారీ, యేసుక్రీస్తు మళ్ళా చెప్తున్నాను, నా ప్రభువు. ఎందుకంటే రోమపత్రిక 10:9 ప్రకారం యేసుక్రీస్తు వారు నా ప్రభువు. నేను నా నోటితో ఆయన నా ప్రభు అని ఒప్పుకున్నాను. ఏంటి ప్రభు అనగా? రాజు అని అర్థము. దేవుడు రాజులకి రారాజుకే కాదు, ఆయన అతి మహాభయంకరుడు. సో యేసుక్రీస్తు అన్న ప్రభువు. రెండవది, యేసుక్రీస్తు వారిని నా తండ్రి అయిన దేవుడు మరణము నుండి మృతుల్లో నుండి లేపాడని నా హృదయమందు విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు రక్షణ కలిగిందని నమ్ముతున్నాను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు యేసుని ప్రభువుగాను రక్షకుడుగాను ఈ లోకమునకు పంపించాడు. ఆయన కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్యజీవం ఉందని బైబిల్ చెప్తుంది. నేను అలాగే నా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడనే విషయాన్ని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. నాకు రక్షణ ఆ విధంగా కలిగి ఉంది. యేసుక్రీస్తు వారిని దేవుడిని నమ్మితే రక్షణ కలుగుతుందనే విషయము ఎంటైర్ బైబిల్లో ఎక్కడ ఒక్క వర్డ్ కూడా లేదు, ఇవ్వలేరు. ఏదో మన వీడియోలో వింటున్నాను, వికేర్ అంటాను, వికే అంటుంది, వికే ఇది వందరాది ఎవరో కాన్వర్సేషన్, నేను ఎవరితోనో సహోదరులతో కాన్వర్సేషన్ జరిగితే అంటున్నాను, నేను 100 రెఫరెన్స్. 100 ఎందుకు బ్రదర్? ఒక్కటే. థ్యాంక్ యూ.